తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. సీఎం స్వయంగా చూస్తున్న మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీం, ఇన్స్టాంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్ లో 2 షోరూంలు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని చెప్పారు. తెలంగాణ కాంట్రాక్టర్ కర్ణాటక షోరూంల డీలర్ల నుంచి ఎంఓయూలు తెచ్చుకున్న వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులను ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో 1 క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత వివరించారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని స్పష్టం చేశారు. అధికారులు ఒక సంస్థకు 2 కాంట్రాక్టుల ఏజెన్సీలకు లబ్ది చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి 5.85 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా పలు కీలక విషయాలు కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖకు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. మరి ఇతర అదనపు శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. మరి మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై సీఎం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు. ఇటు జీహెచ్ఎంసీలో ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు ఇటు ఇన్స్టాంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను కూడా రద్దు చేయాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క టెండర్లను కూడా విదేశీ కంపెనీలకు ఇవ్వడం పట్ల కూడా ఆమె తప్పుపట్టారు. మరి స్థానికంగా ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఇటు బీసీ కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా మరి విదేశీ కంపెనీలకు ఈ టెండర్లు ఇవ్వడం ఏంటి అనేపై కూడా ఎమ్మెల్సీ కవిత క్వశ్చన్ చేశారు. మరి వీటిపై వెంటనే విచారణ చేసి మరి ఈ యొక్క టెండర్ ప్రక్రియ కూడా రద్దు చేసి మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్లు మాత్రమే ఈ యొక్క టెండర్లు ఇవ్వాలని కూడా ఆమె ప్రధానంగా కోరుతున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సినటువంటి ఎమర్జెన్సీ పనుల టెండర్లు కూడా కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకే లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆమె ప్రస్తావించారు. మరి తెలంగాణకు చెందినటువంటి బీసీ కాంట్రాక్టులకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా వివరిస్తున్నారు కూడా ఆమె ఆరోపించడం జరిగింది. అంటే గత కొద్ది రోజులు కూడా ఇటు జీహెచ్ఎంసీలో కూడా మరి ప్రధానంగా విదేశీ కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాల కంపెనీలకే ప్రయారిటీ ఇస్తున్నారు. మరి తెలంగాణ వచ్చిందే మరి నిధులు నియామకాలు నీళ్ల కోసం కాబట్టి మరి దీనికి సంబంధించి కాంట్రాక్టులు కూడా బీసీలకే ఇవ్వాలని కూడా ఆమె ప్రధానంగా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. మరి బీసీ కాంట్రాక్టర్లకు నష్టం వచ్చేలా కూడా జీహెచ్ఎంసీ కొంచెం అధికారులు కూడా మరి చేతివాదం ప్రదర్శించి మరి తమకు అనుకూలమైనటువంటి కంపెనీలకే ఈ రకంగా టెండర్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. జీహెచ్ఎంసీ సంబంధించి కూడా మరి అప్పట్లో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా అప్పుడు గతంలో కేటీఆర్ ఉన్నారు.
మరి అప్పుడు దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారంటూ కూడా ఆమె చెప్పారు. మరి ఈ విషయంపై కూడా మరి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది కాబట్టి మరి ఆ శాఖపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి మరి బీసీ కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఒక విదేశీ సంస్థకు చెందినటువంటి వాహనాలకు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని కూడా ఆమె ఆరోపించారు. మరి ఆ సంస్థలకు హైదరాబాద్ లో 2 మాత్రమే షోరూంలు ఉన్నాయని, మరి ఆ షోరూమ్ కు నిర్వాహకులకు తెలంగాణ చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదంటూ కూడా ఆమె ప్రస్తావించారు. ఇక తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూంల డీలర్ల నుంచి కూడా ఎంఓయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని కూడా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కూడా ఆమె ప్రస్తావించారు. అంటే తెలంగాణ కాంట్రాక్టర్లను కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆమె తన లేఖలు కూడా ప్రస్తావించారు. మరి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారని, మరి ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో మరి తెలంగాణ కాంట్రాక్టులకు నష్టం వాటిల్లుతుందని కూడా ఎమ్మెల్సీ కవిత ఆ లేఖలు కూడా ప్రస్తావించారు. ఇక మరోవైపు ఇటు సస్యటేషన్ కు సంబంధించిన వాహనాల్లో కూడా ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్స్ కూడా తరలించడం సాధ్యం కాదని, మరి గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారిని కూడా ఆమె గుర్తు చేశారు. ఇక అధికారులు ఒక సంస్థకు 2 కాంట్రాక్టుల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిబంధనలు మార్చడం, ఒక్క ఏడాదికే దాదాపు 5,80,00,000 అదనపు భారం పడుతుంది. అంటే 1-2 కంపెనీలకు ఇవ్వడం వల్ల అధిక భారం అవుతుందని కూడా కవిత ఆ లేఖలో ప్రస్తావించారు. ఇక టెండర్లను వెంటనే రద్దు చేసి మరి గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టులకు ఉపాధి లభిస్తుందని కూడా కవిత ప్రస్తావించారు. మరి మున్సిపల్ శాఖను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయోగిస్తుంది కాబట్టి మరి తన శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత. అయితే సతీష్, సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాశారు. ఈ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉందా? కవిత రాసిన లేఖ వల్ల తెలంగాణ కాంట్రాక్టర్స్ కి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఈ విషయంపై కూడా మరి కొద్దిసేపటి క్రితం ఆమె లేఖ రాయడం జరిగింది కాబట్టి మరి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఏదొచ్చినా కూడా మరి వాటిపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు, యాక్షన్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మరి ప్రజెంట్ ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది. మరి స్థానిక తెలంగాణ కాంట్రాక్టర్లకు ముఖ్యంగా బీసీ కాంట్రాక్టులకు అన్యాయం చేసే విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ విధానం ఉంది కాబట్టి మరి దానిని వెంటనే రద్దు చేసి మరి తెలంగాణ బీసీ కాంట్రాక్టులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరడం జరిగింది తన లేఖలో. కాబట్టి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి స్పందిస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికే ఇటు కవిత రాసిన లేఖలపై కూడా ఇటు బీఆర్ఎస్ లో కొంతవరకు అయితే చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం పట్ల కూడా కొంతవరకు సంచలనంగా మారింది. మరి ఇటు మున్సిపల్ శాఖలో కూడా అవినీతి అక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి వీటిని కొంతమంది అధికారులు కావాలనే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది అధికారులు ఇతర విదేశీ కంపెనీలకు మరి ఇతర రాష్ట్రాల కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయి. మరి స్థానికంగా ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టులకు మాత్రం నష్టం వాటిల్లో చర్యలు చేపడుతున్నాయి కాబట్టి మరి దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మరి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కవిత లేఖలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.